ఇంటర్వెల్ 10 నిమిషాలు సినిమా చాలు. అస్సలు నువ్వు ఒక్కసారి 5 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు చాలన్న. ఇంటర్వెల్ 10 నిమిషాలు అరుపులు అంతే. బోయపాటి బాలయ్య బాబే పనే కాదు. ఇంటర్వెల్ సీన్ ఉండితే భయ్యా అస్సలు సీట్లో కూర్చోలేం భయ్యా. రాంపు భయ్యా ఇంటర్వెల్ సీన్ చూస్తారా? చూడండి. జై బాలియా, జై బాలియా, శివ తాండవమే చూస్తారా? చూడండి. అంతే. బాలయ్య తాండవం చూస్తారు లోపల, మామూలుగా లేదు. అదిరిపోయింది అస్సలు. ఎవడ కూర్చోలా ఊగడమే. థియేటర్లో ఊగింది. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో ఊగినాయి, ఇప్పుడు ఆల్ ఇండియా ఊగుద్ది బాలయ్య దెబ్బకి. మామూలుగా లేదు. ఇంటర్వెల్కే డబ్బులు మొత్తం ఇచ్చేయచ్చు అన్నా. శివుడు వచ్చాడు. ఇప్పుడు దాకా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని, అర్థమవుతుందా? ఈ మూవీ చేసిన తర్వాత జై బాలయ్య అంతే, జై బాలయ్య అంతే, జై బాలయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చింది చూడు. అసలు పండుకునే వాళ్ళు నుంచి అందరు లేచి అరవాల్సిందే. భారతీయ చరిత్ర ఇట్లాంటి ఇంటర్వెల్ సీన్ ఇప్పుడు రాలేదు. జై బాలయ్య, సింపేడి బాలయ్య బాబు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా ఏ హీరో ఎవరు చేయలేడు. శివతాండం ఆడిండు. ఇంటర్వ్యూలు ఇప్పుడు మొదలైంది. ఇక శివతాండము బాలయ్య, శివుడే ఆ దేవుడు మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటాడు, అది మా బాలయ్య. ఆ శివ పరమశివుడు మా బాలయ్యలో ఆవహించాడు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. మన హిందూ ధర్మాల గురించి, మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది అలాంటి చూపించే సినిమా పక్కా సినిమా ఇది. ఇలాంటి సినిమా బోయపాటి సీన్ తీయచ్చు. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ బెస్ట్. ఇంటర్వెల్కి శివుడు వచ్చాడు. ఇంటర్వెల్కి శివుడు పూనాడు. అఖండ కాదు కదా, రాంప్ తమన గుడి కట్టచ్చు. నందమూరి తమన్ మన సూపర్. జై బాలయ్య, ఎక్సలెంట్, సూపర్ బాలయ్య. శివుణ్ణి చూసిన ఫీల్ ఉంది అన్న. ఇంటర్వ్యూలో మాత్రం బాలయ్య, బోయపాటి ఇంకా తమన్ ఫుట్బాల్ ఆడేశారంటే మామూలుగా కాదు. జై బాలయ్య, అఖండ తాండవం పరమేశ్వరుని చూసిన ఫీల్ కలిగింది. జై బాలయ్య. ఒకటే చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ అంతే. సినిమా సూపర్, ఎక్సలెంట్. అఖండ అసలు తిరిగి రాసిన చరిత్ర. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది అసలు. మా బూజు బాంబ్స్ సినిమా అక్కడ ఫస్ట్ హాఫ్ అఖండ ఎంటర్ అయిన తర్వాత అసలు ఒక ఊపాడు అంతే. అందరూ థియేటర్లో ఎవరు కూర్చోలేదమ్మా, అందరూ జయబాలే ఈ సినిమా అంతా బూజు బాంబ్స్ మామూలుగా లేదు అసలు. చరిత్ర సృష్టించాడు బూజు బాంబ్స్. సౌండ్ అసలు అదిరిపోయింది. తాండవం భయ్యా. శివుడు పోయినాడు ఇంటర్వెల్కి. ఈ అమ్మ బోయపాటి అమ్మో తమన కొట్టాడు అన్న. బీజం కుర్చీలో కూర్చుంటే ఒట్టు అమ్మ అరాచకం. పోయి కలెక్షన్ ఎక్కడికో పోయిద్ది. నార్త్ రఫ్ ఇచ్చింది చూడు. చాలా బాగుంది బ్రో. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా హై ఇచ్చింది. బుడ్డలు నొప్పి బ్రో. అసలు తమను కొట్టాడు. అసలు స్పీకర్లు తిరిగిపోతున్నాయి లోపల. స్క్రీన్లు కల్లోలంగా ఉంది. తాండవమే అసలు బాలయ్య బాబుది, మామూలుగా లేదు. ఇంటర్వెల్ సీన్ ఏంటి బ్రో అసలు? ఆ బుర్రపాడు బుట్టలు నొప్పి ఒక్కొక్కడికి. ఎవడైనా సీట్లో కూర్చున్నాడేమో అడగండి. అందరి నుంచినే ఉన్నారు, మామూలుగా లేదు. తమనన్న నుంచో పెట్టాడు అందరినీ. ఆ మ్యూజిక్, ఆ సౌండ్ వేరే లెవెల్. ఇంటర్వెల్ ముందు తమన్ మ్యాంక్షన్ హౌస్ తాగాడు భయ్యా. వాటే మ్యాంక్షన్ హౌస్ సార్. కుర్చీలో కూర్చుంటే ఒట్టు. శివుడు వచ్చి తాండవం చేస్తాడు. బాలయ్య బాబు మించింది లేదు. ఒకటే జై బాలయ్య అంతే. నో లాజిక్, ఓన్లీ బాలయ్య మ్యాజిక్. జై బాలయ్య. సినిమా
బాగుందన్న, మీరు అందరూ వచ్చి మళ్ళీ చూడాలి. మీరు చూసారా అసలు ఫస్ట్? ఎలా అనిపించింది అన్న మీకు? ఓకే. అఖండ తాండవం మళ్ళా కొట్టే మొగోడోడన్న బాక్స్ ఆఫీస్ ఉన్నాడంటే మళ్ళా మా బాలయ్య బాబే, మళ్ళా బాలయ్య బాబే వచ్చి కొట్టాలి. ఓ పోయమా, మాకేదైనా అయితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఏంది సౌండ్, ఏంది ఇదేంది తమనన్నా? బాబా ఇట్లా జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ 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 బాలయ్య బాబు మజాకా. అఖండ భారతదేశాన్ని ఏనా పీకుదామనంటే 6 అడుగుల దైవ శక్తి త్రిశూలం పట్టుకొని దండిస్తే ఎట్లుంటుంది అది సినిమా. ఆ ఇంటర్వెల్ సీన్ లో బాలయ్య బాబు అన్నా దైవ శక్తి ఎట్లా ఉందంటే అట్లుంటది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, ఇంటర్వెల్ సీన్ సూపర్గా ఉంది. తమన్ బాగానే కొట్టిండు, సౌండ్ తక్కువగా వదిలిండు. సినిమాకి న్యాయం జరిగిద్దన్న. ఇంటర్వెల్ బ్యాన్ కోసం 100 సార్లు అయినా చూడొచ్చు, ఇంకొక 100 సార్లు చూడొచ్చు. 100 సార్లు చూడొచ్చు. సినిమాకి రావచ్చు అన్న, ఎన్ని సార్లు అయినా పగిలిపోయినాయి, బాక్సులు పగిలిపోయినాయి. మామూలు ఉండదన్న, రక్త చరిత్ర, గ్రాఫిక్స్ సూపర్ అన్న. ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే సినిమా వర్త్ అన్న, వర్త్ పెట్టిన డబ్బులకు వర్త్. 600 కాదు 2000 అని పెట్టచ్చు. ఓనర్స్కి మీరు ఈ అఖండ తాండవంలో నేను చెప్తున్నాగా, ఇన్సూరెన్సులు థియేటర్కి అయిపోతే రెన్యూ చేసుకోండి, లేకపోతే కొనుక్కోండి. నెక్స్ట్ 2 వీక్స్ ఈ ట్విన్ స్టేట్స్లో ఏదో థియేటర్ స్పీకర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. జై బాబు. సూపర్. అసలు నువ్వు మాట్లాడడానికి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ నీకు జస్ట్ క్యారెక్టరైజేషన్ మొత్తం చూపించాడు. ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎందుకున్నారు ఈ సినిమాలో. కానీ బాలయ్య బాబు ఫైట్, ఆ ఒక్క ఫైట్ చూసి చాలు. నువ్వు సినిమా అసలు నువ్వు అనవసరం, ఒక్క ఫైట్ చూస్తే చాలు సినిమా మొత్తానికి. నువ్వు ఏం చూసినా చూడకపోయినా ఒక్క ఫైట్ చూసావా, నువ్వు లేచి కుర్చీలో కూర్చొని ఉంటే నీ చెప్పించుకొని అనుకుంటు. అది మ్యాటర్. సూపర్. ఆ ఫైట్కి ఎవరికైనా సరే ఏ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ కొట్టాడు, సూపర్ కొట్టాడు. అంతే, నీకు కావాల్సింది మొత్తం ఉన్నాయి సినిమాలో. బాగుందండి, చాలా బాగుంది. అదిరిపోయింది ఇంటర్వెల్ సీన్, మామూలుగా లేదు. సౌండ్ స్పీకర్ కాలిపోతున్నాయండి, సూపర్గా ఉంది.